హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో ఇప్పుడైతే మనం డే 2లో ఉన్నాము ఆఫ్ ద డివోషనల్ ట్రిప్స్ అనమాట. సో ఫస్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాం చూడని వాళ్ళైతే ఆ వీడియో చెక్అవుట్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేమైతే మంత్రాలయం అండ్ యాగంటి టెంపుల్ కవర్ చేసామన్నమాట డే 1. ఇప్పుడు డే 2 వచ్చేసరికి అగైన్ 2 టెంపుల్స్. మేమైతే ఈరోజు మహానందికి అండ్ అహోబిలంకి వెళ్తున్నాం అనమాట. ఈ ప్లేసెస్కి కూడా నేను వెళ్ళడం ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుంది ఏంటి అన్ని డీటెయిల్స్ నేను ఈ వ్లాగ్లో కవర్ చేయబోతున్నాను. ముందుగా మేము వేసుకున్న కాస్ట్యూమ్ అయితే ముగ్గురం ట్రయో వేసామన్నమాట. లైక్ ఐ మీన్ నారాయణపేట్ ఫ్రాక్స్ వేసుకున్నాము. అండ్ సో మీకు ఈ కాస్ట్యూమ్ డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా రెడీ అయిపోయాం కదా, ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి. సో చూడండి, ఎప్పుడు కానీ మనం ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు బయట తినడం ఎంత అన్హెల్దీ అండ్ అట్ ద సేమ్ టైం మన ట్రిప్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకనే మేమైతే పులిహోర మిక్స్ చేసుకొని వచ్చాము. మా అత్తయ్య ఇన్స్ట్రక్షన్స్తో నేను మా వదిన చేసామన్నమాట. అండ్ రైస్ కుక్కర్ కూడా తెచ్చుకున్నాము. సో ఇక్కడైతే ఇప్పుడు వేడి వేడి రైస్ పెట్టేసి మేము తెచ్చుకున్న మిక్స్ని ఆ రైస్లో కలిపేస్తే మంచి వేడి వేడి పులిహోర అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా వేరే పచ్చళ్ళు కూడా తెచ్చాము. అండ్ పిల్లలకి వాటర్ హీట్ చేయడానికి వాటర్ హీటర్ కూడా తెచ్చాము. సో 2 రైస్ కుక్కర్స్లో అయితే పెట్టేసాము. అండ్ మనకు ప్లేట్స్, గ్లాసెస్, ఇంకా మిగతా చిన్న చిన్న ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ ఏమేమైతే కావాలో పుదీనా చట్నీ కూడా తెచ్చుకున్నాము. సో యమ్మీగా మేమైతే ఇక్కడే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. అండ్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్. యాగంటి నుంచి మేమైతే నైటే మహానందికి వచ్చేసాము. ఇట్స్ ఆల్మోస్ట్ 62 కిలోమీటర్స్ అనమాట. అంటే మనకు అప్రాక్సిమేట్గా 2.5 hours పట్టింది. అండ్ మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసాము. సో ఇక్కడైతే పేరులోనే చెప్తుంది కదా మహానంది అని, మనకైతే ఇక్కడ శివుడు ఇంకా నందీశ్వరుడు దర్శనం మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ టైం టెంపుల్ అయితే చాలా పెద్దగా ఇంకా విశాలంగా ఉందన్నమాట. ఆల్ ద వే మేమైతే వాక్ చేసి వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా లోపల ఫోన్ అలా ఉండదు కాబట్టి నేను జస్ట్ బయట మాత్రమే కవర్ చేయగలుగుతున్నాను అనమాట. ఇది నందీశ్వరుడు అనమాట. టెంపుల్ ఆపోజిట్లో మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇదంతా ఇట్లా కూర్చోడానికి కూడా ఉంది. అండ్ ఇది యాక్చువల్ మెయిన్ టెంపుల్. శివపార్వతులు మనకి ఇలా పైన గోపురం పైన ఇలా ఉన్నారనమాట. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని బయటికి వస్తున్నాము. అండ్ మొత్తం ఫ్యామిలీ అందరం వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ దర్శనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ పిల్లలైతే ఇంకా కొంచెం సమ్మర్ కదా, బాగా టైర్డ్ అయిపోవడం, డీహైడ్రేట్ అయిపోవడం కూడా జరుగుతుందన్నమాట. సో అలా నేనైతే ఫ్యామిలీతో మహానంది దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా మేము అహోబిలంకి స్టార్ట్ అవుతున్నాం. సో మాకు అహోబిలంకి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అరౌండ్ 65 కిలోమీటర్స్ అలానే ఉందన్నమాట. సో ఇంకా అందరు టైర్డ్ అయిపోయి బస్లో పడుకున్నారు. అండ్ మనమైతే ఇప్పుడు నల్లమల్ల అడవుల మధ్య నుంచి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టికెట్ కౌంటర్. సో ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకొని మనమైతే ఆ అడవి లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఒక ఫారెస్ట్ లోపల ట్రావెల్ చేయడం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది కదా, ఏమైనా యానిమల్స్ కనిపిస్తాయో ఏమో అని కూడా మేమైతే వెయిట్ చేసాము. బట్ మాకైతే ఏమీ కనిపించలేదు. మనకైతే ఇక్కడ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనం ఇస్తారనమాట. చూసారు కదా, ఈ టెంపుల్కి రావడానికి మనకి రూట్ అయితే ఎంత బాగుందో, అంటే సింగిల్ రోడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ టెంపుల్ కూడా మనకు కొండల పైనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే మన వెహికల్స్ని లోపల గుడి వరకు పంపించరు. కాకపోతే ఇక్కడ మన ఈ గేట్ చూపిస్తున్నాను కదా, ఈ గేట్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకి ఫ్రీగా తీసుకెళ్తారనమాట. ఇది ఒక ఫ్రీ బస్ స్టాప్. సో ఇక్కడ జనాలు వెయిట్ చేసి బస్సెస్ వచ్చినప్పుడు బస్ ఎక్కి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా మంకీస్ ఉన్నాయి అనమాట. సో ఇంకా సమ్మర్ కదా, పిల్లలకైతే ఇంకా దే ఆర్ లైక్ అమ్మ ఎప్పుడు వెళ్దాం అన్నట్టు అడుగుతున్నారు. సో ఇప్పుడైతే మేము కూడా ఆ పబ్లిక్ బస్ ఎక్కేసి వచ్చామన్నమాట. సో ఇది యాక్చువల్ ప్లేస్. ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్న బయట ఫీల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి ఈ బస్ అనమాట. ఈ బస్లో నుంచే మేము కూడా దిగాము.
సో ఈ బస్ వెనకాల నుండే ఇప్పుడు మనకైతే రౌట్ ఉందన్నమాట. ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ 450 స్టెప్స్ ఉంటాయని నేనైతే విన్నా. సో ఇప్పుడు మనమైతే ఆ మెట్ల దగ్గరకు వచ్చేసాము అండ్ ఆల్మోస్ట్ 450 స్టెప్స్ అయితే ఇప్పుడు ఎక్కుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ దేవుణ్ణి జ్వాల నరసింహస్వామి అని కూడా అంటారనమాట. అండ్ అసలు ఈ ప్లేస్కి అహోబిలం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ పూర్వకాలంలో నరసింహస్వామి ఉగ్రరూపం చూసి దేవతలందరూ అహో బలవంతుడు అని అన్నారనమాట. సో అహో బలవంతుడి పేరుని అహోబిలం అనే పేరుగా పెట్టారనమాట. సో ఈ ప్లేస్కి అందుకే అహోబిలం అని పేరు వచ్చింది. అండ్ ఇప్పుడైతే మనము మొత్తం టెంపుల్ పైకి వచ్చేసాము అండ్ ఇది అంతా కొండల మధ్యలో ఉందన్నమాట. అండ్ ఇది మెయిన్ టెంపుల్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు మెట్లు ఎక్కైతే వచ్చేసాము. ఇక్కడ కూడా కొండ పైన ఉన్నా కూడా ఇక్కడ కూడా షాపింగ్ ఉంది అండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ. అంటే అది కొండ పైన ఉన్నా కూడా టెంపుల్ని అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు, ఒక యాదగిరిగుట్టకి అట్లా వస్తే. సో అలాంటి ఫీలే ఉందన్నమాట. బట్ మనం కింది నుంచి చూస్తే అసలు పైన ఏముంది, ఏం టెంపుల్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం చూసిన మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇట్లా ఒక బ్రిడ్జ్ వే లాగా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. సో ఇది మన మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇది చాలా ఓల్డ్ టెంపుల్. మనకి ప్రెజెంట్ ఉన్న నరసింహస్వామి టెంపుల్స్ అన్నిట్లోకి ద ఓల్డెస్ట్ వన్ అయితే అహోబిలం అనమాట. సో అలాంటి ఒక టెంపుల్ని మేము విజిట్ చేయడం మాకు చాలా చాలా బాగా అనిపించింది. సో నేనైతే స్పెషల్గా ఎప్పుడన్నా ధైర్యం కోల్పోయినా లేదంటే భయపడ్డా కూడా అలా ఆంజనేయ స్వామిని నరసింహస్వామిని గుర్తు తెచ్చుకుంటాను అనమాట. సో నాకు పర్సనల్గా ఈ ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మంకీస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. పిల్లలు అయితే ఓ మై గాడ్ మంకీ 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 అని బాగా ఎంజాయ్ చేసినారు. సో అలా ఉండిందనమాట. అండ్ ఇక్కడ కూడా క్యూ పద్ధతిలోనే మనము టెంపుల్ లోపలికి వెళ్ళాలి. మనకి టెంపుల్ చుట్టూ కూడా రాయితో చేసిన దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అమ్మవారివి, వెంకటేశ్వర స్వామిది, నరసింహస్వామిది, వినాయకుడివి ఉన్నాయి అన్నమాట. సో మాకు ఈ టెంపుల్ దర్శనం కూడా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాం. సో మీరు ఎప్పుడన్నా అహోబిలంకి వచ్చారా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఒక కంప్లీట్ ప్లేలిస్ట్, 5 days ప్లేలిస్ట్ అనమాట. సో ఫస్ట్ డే అయితే నేను మంత్రాలయం అండ్ యాగంటివి అప్లోడ్ చేశాను. సెకండ్ డే వచ్చేసి మహానంది అండ్ అహోబిలం అనమాట. అండ్ థర్డ్ డే ఏం రాబోతుంది, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఏం రాబోతుంది అవన్నీ కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అలాగే మనవి ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.